తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా నిలపడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. శనివారం ఉదయం నారాయణపురం వద్ద ఉన్న చేపల మార్కెట్ వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు డిప్యూటీ కమిషనర్ అమరయ్య, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర తదితరులు పాల్గొని ప్రారంభించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ జూన్ 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో జరుగుతుందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమంలో ఒక్కో వారం ఒక్కో అంశంతో నగరాన్ని శుభ్రపరచడమే ఆపరేషన్ క్లీన్ స్వీప్ లక్ష్యమని ఆయన చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన కోరారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిసరాల పరిశుభ్రతకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రతి 3వ శనివారం పరిశుభ్ర నగరాలు, పంచాయతీల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేస్ట్, డీసీపీ దేవికుమారి, డిఈలు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. స్వచ్ఛ సర్వేక్షణ్ 26-27 సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తిరుపతి నగరపాలికలో ప్రారంభించడం జరుగుతోంది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మోదీ గారి ఆలోచనలతో ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా ఈ వారం రోడ్లను క్లీన్ చేయడం, అందులో తిరుపతి నగరంలో లక్ష్మీపురం కూడలిలో చేపల మార్కెట్ ఎదురుగా ఉన్న ఈ యొక్క కుంటను దీన్ని కూడా పరిశుభ్రత చేయడానికి ప్రభుత్వం అన్ని కూడా చర్యలు తీసుకోవడం కూడా ప్రతిపాదిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్న చేపల మార్కెట్ దగ్గర ఉన్న కొంత వేస్టేజ్ని, గ్యాబేజ్ని ఇవన్నింటినీ తీసి ఒకచోట వేసి తిరుపతి పబ్లిక్లో ఉన్న డస్ట్ని, గ్యాబేజ్ని, చెత్తను అన్నీ క్లీన్ చేయడమే ఈ యొక్క కార్యక్రమం. తిరుపతి ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క లక్ష్మీపురం సర్కిలే కాదు, తిరుపతి నగరం అంతా కూడా రోడ్లు బాగు చేయాలి, గుంతలు పూడ్చుకోవాలి, మన పరిశుభ్రతను మనం కాపాడుకోవాలి అనే కార్యక్రమం ఈ వారం మొదలవుతుంది. అదేవిధంగా 2వ వారం జూన్ 4 మే 22 నుంచి జూన్ 4 వరకు మురుగునీటి కాలువలు, గుంతలు ఇవన్నిటిని కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపడుతుంది. 3వ వారం కూడా ఇంటి పక్కల ఇల్లు, చుట్టుపక్కల ఉన్న ఖాళీ జాగాలు ఇవన్నిటిని కూడా పరిశుభ్రత చేసుకోవడం 3వ వారం కూడా అవసరాలు మన 3వ వారం కూడా మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్, అదేవిధంగా గార్బేజ్ ఇవన్నిటిని కూడా తొలగించి నగరాన్ని ఈ నెల రోజులు కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క చోట కూడా కార్యక్రమాలు కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క తిరుపతి నగరమే కాదు, గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 123 అర్బన్లో ఈ యొక్క గ్యాబరేజ్ తొలగింపులు చేపట్టడం, గుంతలు పూడ్చడం, శుభ్రం చేయడం ఇవన్నింటినీ కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం తీసుకోవడమే కాకుండా ముఖ్యంగా లక్షలాది యాత్రికులు వచ్చే తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా సుగుణమ్మ గారు, ఇతరత అందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. దీని ముఖ్య ఉద్దేశం చూస్తే ఏదైతే క్లీన్ అండ్ స్వీప్గా రాష్ట్రాన్ని చేయాలనే ఉద్దేశం, అదేవిధంగా క్లీన్ అండ్ స్వీప్ తిరుపతిగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఒక నెల పాటు
ఈ కార్యక్రమాలు నిర్వహించి అందరి ఆరోగ్యం ప్రధానంగా కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేటు పరంగా కూడా హోటల్స్ ఉంటాయి, తినుబండారు వాళ్ళ హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని తద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలని కూడా అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన రాష్ట్రము దేశము స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ప్రజలందరూ కూడా భాగస్వాములు చేయాలనే కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేపడుతూ ప్రజలకు ఒక అవగాహన కల్పించి ప్రజలు భాగస్వామ్యం చేసి మరి ఈ రోజున ఏదైతే మన తిరుపతి నగరం ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ భాగంగా ఈరోజు మరి ఈ సంవత్సరానికి కూడా 2066 సంవత్సరానికి కూడా మన తిరుపతి నగరం అత్యున్నత స్థానంలో నిలబడాలని మన నగరపాలక సంస్థ అధికారులు అదేవిధంగా కూటమి నాయకులంతా కూడా పాల్గొని ఈ క్లీన్ స్వీప్ అండ్ ఆపరేషన్ క్లీన్ అండ్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున ప్రజలందరినీ భాగస్వాములు చేసి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని కోరుకుంటూ తిరుపతికి మరి ఎన్నో అవార్డులు తీసుకురావాలనే ఒక సంకల్పంతో మనమందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో మరి పనిచేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సార్. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక లక్ష్మీపూర్ సర్కిల్లో తిరుపతి శాసనసభ్యులు పెద్దలు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అదేవిధంగా బ్యూటిఫికేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులైనటువంటి సుగుణమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యమైన భాగంలో ప్రతి 3వ శనివారం ఏదైతే ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమం 4 వారాలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి ఎక్కడా మురికి నీళ్ళు కానీ లేదు చెత్త చెదారం రోడ్డు మీద కనిపించకూడదని చెప్పి భాగంగా ముందుగా ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి దీనిని పెట్టడం చాలా సంతోషదాయకం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం నిరంతరం, ఎందుకంటే ఏ ప్రభుత్వాలు పనిచేసినా కూడా ప్రజల ఆరోగ్యం కోసమే సంక్షేమంగా ఉండాలని కోసమే ఈ కార్యక్రమం చేపట్టారు. మొదట ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటేనే ప్రజలు కూడా ముందడుగు వేస్తారని చెప్పి లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా నేను కూడా పాల్గొనడం శుభపరిణామంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై భారత్. హానబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చెప్పి ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన హానబుల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఇతర కూటమి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 4 రోజుల పాటు ఉంటుంది. ఈరోజు 23వ తారీఖు, నెక్స్ట్ మంత్ 22వ తారీఖు వరకు ఒక వారం ఒక కాన్సెప్ట్ మీద. మొదటి వారం వచ్చేసి ఓపెన్ డంప్స్, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఎన్నో రోజులుగా పేరకపోయిన చెత్త చెదారం అంతా, అదేవిధంగా రోడ్లు క్లీనింగ్ అంతా మొదటి వారం. 2వ వారం వచ్చేసి డ్రైనేజెస్, స్టామ్ వాటర్ డ్రైన్స్, అదేవిధంగా లేక్స్ క్లీనింగ్ పెట్టుకోవాలి. అదేవిధంగా 3వ వారం వచ్చేసి మార్కెట్స్ క్లీనింగు, అంటే వ్యాపార కూడలలో ఎక్కడైనా చెత్త పేరకపోతే అట్లా క్లీన్ చేయడం. 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి వారం మొదటి రోజు మన కూటమి నాయకులు అదేవిధంగా పబ్లిక్తో పార్టిసిపేట్ చేసి ప్రతి వారం కూడా ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ లాగా చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీంట్లో అదేవిధంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ నాయకులందరూ, అదేవిధంగా NGOs అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ.